అంటే తోమా గారు చక్కగా బోటు మీద ఈ స్థలంలోనికి వచ్చి దేవుని సువార్త కొరకు వచ్చినటువంటి స్థలం. రండి లోపలికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం ఉంది పలయూరు. హిస్టారికల్ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైనటువంటి అన్ని రకాలైనటువంటి బైబిల్స్, అనేక లాంగ్వేజెస్లో ఉన్న బైబిల్స్ని ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. మనం చూస్తున్నాం అన్ని పవిత్ర గ్రంథాలు, మరి అన్ని భాషల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఇక్కడ చక్కగా ఈ మ్యూజియంలో అమర్చారు. చాలా అద్భుతంగా బైబిల్ గొప్పతనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. బైబిల్ ఎంత గొప్పతనం అయిందో. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సర్టిఫికెట్స్, ఆ కాలంలో వాడినటువంటి కొన్ని సర్టిఫికెట్లు కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఓల్డ్ బైబిల్స్, చాలా పాతకాలం నాటి బైబిల్స్ కూడా మనకి ఇక్కడ మ్యూజియంలో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే హ్యాండ్ రైటింగ్, చక్కగా చేతితో రాయబడినటువంటి బైబిల్. చూడండి, ఇక్కడ చేతులతో చక్కగా రాసినటువంటి బైబిల్. ఇది ఎంత పెద్ద బైబిల్ చూడండి, ఇంత పెద్ద బైబిల్ చక్కగా ఇవన్నీ కూడా చేతులతో రాయబడినటువంటివి. తర్వాత చూస్తాము మరి ఆనాటి కాలంలో బహుమతులుగా, గిఫ్ట్లుగా ఇచ్చినటువంటి గుర్తుగా వీటిని మనం చూస్తున్నాం. తర్వాత ఆనాటి కాలంలో వాడబడినటువంటి మందిరానికి స్తంభాలుగా ఉన్నటువంటిది కూడా, అక్కడ ఇద్దరు దేవదూతలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇవి కొన్ని రకాలైనటువంటి చిత్రాలు, ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఆ రోజు చక్కగా డిజైన్ కొరకు వాడబడినటువంటి ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో చక్కగా అందుబాటులో, మరి ఈనాటి కాలము మనకు కూడా అర్థమయ్యేటట్టుగా వీటి యొక్క వస్తువులు ఇక్కడ అమర్చారు. తర్వాత ఇవి రకరకాలైన కిరీటము, మరి మంచి కిరీటములు, అలంకరింపబడినటువంటి కిరీటములు, మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటివి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ మనం చూస్తున్నాం. ఆనాటి కాలంలో ధరించినటువంటి ప్రిస్టులు, అంటే ఫాదర్స్ ఎవరైతే దేవుని సేవ చేశారో, వారు యాజకత్వం చేశారో ప్రిస్టులు, వారు ధరించినటువంటి వస్త్రాలు ఇక్కడ మ్యూజియంలో కనపడుతున్నాయి. ఇది పులిపేటు, చక్కగా ఈ పులిపేటు మీద పైన నించొని మరి మంచిగా వాక్యం చెప్పడానికి ఒక డయాస్ లాంటిది. ఈరోజు మనం వాడుతున్నటువంటి ఒక డయాస్ ఆనాటి కాలంలో వాడబడినటువంటి ఈ డయాస్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక సీరో కనపడుతూ ఉంది. మరి అట్లానే ఇక్కడ ఒక బండి కూడా కనపడుతుంది. ఆనాటి కాలంలో వాడినటువంటి ఒక బండి మనం చూస్తున్నాం. ఈ బండి కూడా పాతకాలపు బండి. దీన్ని ఇక్కడ చక్కగా అమర్చారు. ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో వాడబడినటువంటి రోళ్ళు, అట్లనే ఆ రోజు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రాతి పనిముట్లు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రాతి పనిముట్లు, చాలా అద్భుతంగా మరి హిస్టారికల్గా వాటిని ఎక్కడా కూడా పోకుండా వీళ్ళు జాగ్రత్త పరిచారు. తర్వాత మనం చూస్తాం, ఇది సింహాసనమునకు వెనకున్నటువంటి భాగం. దీని ముందు చక్కగా అనేకమైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైన వారు కూర్చుంటారు. ఇది బాగా పాతకాలపు మరి చక్కటి తలుపు, మరి ఎప్పుడో పాతకాలం లాంటి తలుపులు కూడా ఇక్కడ పెట్టారు మ్యూజియంలో. మరి ఇంకా ఇక్కడ కొన్ని చిత్రాలు మనం చూడవచ్చు. మరి ఆనాటి కాలంలో వాడబడినటువంటి కొన్ని మంచానికి సంబంధించినటువంటివి, కుర్చీలకు సంబంధించిన మోడల్స్ మనం చూస్తున్నాం. అట్లానే దీంట్లో యేసు ప్రభువు యొక్క శిలువ, ఆ మోడల్స్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మరి ఆనాటి కాలంలో వాడబడినటువంటి కొన్ని తాళాలు, దానికి సంబంధించినటువంటి వస్తువులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి అట్లానే ఈ చిత్రములన్నీ కూడా కింద ఉన్నటువంటి పెంకులు కానీ, ఆ పైన వస్తువులన్నీ కూడా మరి చాలా పాత పద్ధతిలో ఎప్పుడో వాడబడినటువంటి వస్తువులు, వాటిని గుర్తుగా ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం చూస్తాం. లాంతర్లు,
మరి పాతకాలంలో వాడబడినటువంటి ఆ లైట్లు, దీపాలు వెలిగించేవారు. ఆ దీపాలకు సంబంధించిన మోడల్స్ ఈ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా కొన్ని బైబిల్ ప్రతులు మరి తాటాకుల మీద, కొన్ని రకాలైనటువంటి వస్తువుల మీద ఇవన్నీ కూడా రాశారు. వీటిని కూడా ఇక్కడ భద్రపరిచారు. మరి ఇక్కడ కూడా కొన్ని వస్తువులు మనం చూస్తున్నాం. చక్కగా ద్రాక్షారసం అందించే గిన్నెలు కావచ్చు, ప్రభు బల కొరకు సిద్ధపరిచే పాత్రలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో వాడబడిన ఆ గంటెలు, దానికి సంబంధించినటువంటివి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత బైబిల్ పెట్టుకునేటటువంటి ఫ్రేమ్స్, బైబిల్ చక్కగా స్టాండ్, దీని మీద బైబిల్ పెట్టుకొని చదువుకునేటటువంటి వారు వాటిని కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ ఒక చక్కటి బోటు కనపడుతుంది. మరి తోమా గారు ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ గుర్తుగా వాళ్ళు పెడతాం జరిగింది. చూడండి, ఇదే బోటు, ఇలాగా బోటు మీద వచ్చి ఆయన ఇజ్రాయెల్ దేశము యెరూషలేములో మొదలై సముద్ర మార్గము గుండా వచ్చాడు. ఆనాటి కాలంలో సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు. కానీ చాలా అద్భుతమైన రీతిలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా గారు ఈ బోటు మీద ఇక్కడికి వచ్చి మన భారతదేశం వచ్చి అద్భుతమైనటువంటి సువార్తను అందించడానికి ఆయన రావటం జరిగింది. ఇక్కడ గుర్తుగా ఒక బోటు ఆకారంలో తయారు చేసి అట్లనే తోమా గారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ పెడతాం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. మరి ఇక్కడ ఆయన బోట్ వేసుకొని ఈ ప్రాంతంలో దిగి ఇక్కడి నుంచి ఈ పక్కనే పలయూరు, ఇదే ఈ పలయూరులో అడుగుపెట్టి వారికి సువార్త చెప్పాడు. చాలా అద్భుతం. మరి ఆ పక్కనే అక్కడ బాప్తీసాలు కూడా ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ బాప్తీసం ఇచ్చినటువంటి స్థలం కూడా ఇదే. రండి. మనం చూస్తున్నాం ఇదే సముద్రం. ఈ సముద్రం గుండా తోమ పడవేసుకొని యెరూషలేము నుంచి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను అందించినటువంటి ప్రాంతం. నిజంగా ఇక్కడ మనం ఉండటం అనేది ఒక ఆశీర్వాదకరం. ఈ ప్రాంతంలో దిగి దేవుని సువార్తను అందించాడు తోమ.